తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బంగాళాఖాతంలో ఏర్పడ్డటువంటి తీవ్ర వాయుగుండం ఏపీ వైపు వేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ తీరానికి సంపిస్తున్న కొద్దీ తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. రానున్న 2 రోజుల పాటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. తీవ్ర వాయుగుండం తీరం వైపు దూసుకొస్తోంది. ఇది ఈ రోజు అర్ధరాత్రికి, రేపు తెల్లవారుజాము నాటికి ఒరిస్సా పారాదీప్, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో 24 గంటల పాటు కోస్తాకు భారీ వర్ష సూచనలు ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, ఆయా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి నాగభూషణం మనతో పాటు ఉన్నారు. సో చెప్పండి, వాస్తవానికి ఇప్పటికే చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి, చాలా చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఏ జిల్లాల్లో 24 గంటల్లో వర్షాల ప్రభావం ఉంటుంది? వాయుగుండం, తీవ్ర వాయుగుండం ప్రభావం ఏ జిల్లాలపై ఉంటుంది? తీవ్ర వాయుగుండ ప్రభావం రాగల 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఆల్రెడీ ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం అండ్ విజయనగరం, ఈ 3 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పలు చోట్ల అత్యధిక ప్రాంతాల్లో ఎక్కువ కురిసే అవకాశం ఉన్నది. మరియు ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఈ 3 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఈ రాగల 48 గంటల్లో అంటే 2వ రోజు అనగా 3వ తారీఖున ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురంలో ఈ 2 జిల్లాల్లో మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. అందువలన ఈ యొక్క రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేయడం జరిగినది. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయు బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా తీరం మధ్యలో ఉన్నటువంటి గోపాల్పూరు, పారాదీప్ మధ్యలో తీరాన్ని ఈరోజు అర్ధరాత్రికి కానీ లేదా రేపు మార్నింగ్ కానీ అంటే రేపు ఉదయానికి కానీ తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది. ఈ తీరం దాటే ముందు ఈ యొక్క గాలి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గరిష్టంగా 50 నుంచి 60 గంటకి గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. తీరం వైపు దూసుకొస్తుంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది ఈ రోజు అర్ధరాత్రికి, రేపు తెల్లవారుజామున ఒడిశాలోని గోపాల్పూర్, పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి. అధికారులంతా కూడా రెడ్ అలర్ట్ జిల్లాల్లో ఏవైతే మరింత అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచనలు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.